3వ వచనం వచ్చినప్పుడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల నుండి నన్ను రక్షించాడు. మొర్రపెట్టే వరకు ఆయన ఎంత గొప్పోడైనా సరే, ఎంత శక్తి ఉన్నా సరే, నువ్వు అడిగే వరకు నీకేమి చెయ్యడు. నువ్వు ప్రార్థించే వరకు నీకేమీ జరగదు. ఆటోమేటిక్గా అన్ని జయాలు వచ్చేస్తాయి అనుకుంటే అది అజ్ఞానం. పరీక్షలు రాసినోడికే ఫలితం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. పరీక్షలు రాయకుండా నేను వెళ్ళిపోయాను, 10 సంవత్సరాలు చదివాను కాబట్టి 10th అయిపోయిందంటే అది కుదురుద్దా? నేను 15 years నుంచి క్రైస్తవుడు కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అని ఆటోమేటిక్గా అంటే అవద్దా? నేను PhD చేస్తానన్నాడు, వాడు ఎంత అన్వేషణ చేస్తున్నారు. నువ్వు దేవునితో నడుస్తూ, దేవుని వాక్యాన్ని అన్వేషిస్తూ, దేవుని యొక్క పాదాల దగ్గర నేర్చుకుంటూ, దేవుడు పెట్టిన పోరాటాల్లో జయిస్తూ పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు భక్తిలో వృద్ధి చెందుతావు, సంపూర్ణమవుతావు. కానీ ఆటోమేటిక్గా చర్చకొచ్చిపోయినంత మాత్రాన, ఏదో దేవుని కోసం బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా అన్న మాత్రాన, ఒక చావకుండా బతకకుండా ఉన్న పావులాగా అలాగుంటాయి. చూడడానికి కొన్ని అలాగుంటాయి. చచ్చిందంటే చావలేదు, బతికుందంటే ఏం ప్రయోజనం లేదు, కోమలో వెళ్ళిపోయిన వాళ్ళలాగా. అటువంటి క్రైస్తవ్యం వల్ల ప్రయోజనం ఏముంది? క్రైస్తవుడు సైనికుడు, పోరాడాలి, పోరాడి జయించమన్నాడు ప్రభు. నీ లోకంలో పోరాటాలు ఉంటాయి, మీకు శ్రమలు ఉంటాయి, మీరు జయించాలి. మీరు జయించలేరు, నేను బలం ఇస్తాను మీకు, నేను పోరాడతాను మీ పోరాటాలు. మీకు ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్, యుద్ధము యెహోవాదే. నువ్వు సిద్ధపడు, నేను యుద్ధం చేస్తా. నువ్వు నన్ను అడుగు, నేను నీకు జయమిస్తా.